హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షార్ప్ ఎడ్యుకేషన్. గైస్, ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఈఏపీ సెట్ 2024ని మనం ఎలా క్రాక్ చేయొచ్చు, అదేవిధంగా మనకి ఎటువంటి సిలబస్, ఎటువంటి క్వశ్చన్స్ మనం ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే వీడియోలో క్లియర్ ఇవ్వని చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ మనం ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్ వచ్చేసి హౌ టు క్రాక్ ఏపీఎంసెట్ ఈజీలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. మనకి ఎంపీసీ స్ట్రీమ్కి వచ్చేసి టోటల్ 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అందులో మనకి ఎంపీసీ వాళ్ళకి సెక్షన్స్ చూసుకున్నట్లయితే 3 సెక్షన్స్ ఉంటాయి: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్ సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి మ్యాథమెటిక్స్ నుంచి అరౌండ్ 80 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ కెమిస్ట్రీ నుంచి కూడా మనకి 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే గైస్, చాప్టర్స్ అయితే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి మనకి అరౌండ్ 9 to 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మెజారిటీ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ అనేది మనం హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మీద, అదేవిధంగా వర్క్ ఎనర్జీ పవర్ మీద 5 to 6 క్వశ్చన్స్, అదేవిధంగా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ మీద 6 to 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వీటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ అనేవి వీటి నుంచి గెయిన్ చేయొచ్చు. అండ్ మిగతా వచ్చేసి మనకి లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, వీటి నుంచి మనకి అరౌండ్ 4 to 6 క్వశ్చన్స్ రేంజ్లో అయితే రావడం జరుగుతుంది. సో ఇవి కూడా మనకి మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషన్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, వీటి నుంచి అయితే మనకి అరౌండ్ 3 to 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీటిలో కూడా మనకి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అరౌండ్ 50% మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు వీటి నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ మనకి థర్మోడైనమిక్స్ నుంచి అరౌండ్ 9%, టోటల్ వెయిటేజ్ నుంచి 9% క్వశ్చన్స్ అయితే థర్మోడైనమిక్స్ నుంచి వస్తాయి. సో అదేవిధంగా వర్క్ ఎనర్జీ పవర్ నుంచి 6% వెయిటేజ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ మీద కూడా మనకి 6% క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, అదేవిధంగా మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వీటి నుంచి మనకి అరౌండ్ 5% క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్సిలేషన్స్, గ్రావిటేషన్, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, అదేవిధంగా కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ, వీటి నుంచి మనం అరౌండ్ 4% క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, వేవ్స్ ఆప్టిక్స్ అండ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఏసీ కరెంట్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, వీటి నుంచి అరౌండ్ మనం 3% క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సెమీ కండక్టర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, వీటి నుంచి కూడా 3% క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవైతే మనకి కొంచెం స్కోరింగ్ టాపిక్స్ అనేది చెప్పొచ్చు గైస్. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఈజీగా దీని నుంచి 70 to 80% ఆఫ్ మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి కైనెటిక్ థియరీ, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, యాటమ్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫిజికల్ వరల్డ్, వీటి నుంచి మనకి అరౌండ్ 2 to 3% మార్క్స్ అయితే పర్సెంటేజ్ అయితే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటి మీద కూడా మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఇవి కూడా కొంచెం మనకి ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో వీటి నుంచి కూడా మనం మ్యాక్సిమం మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ నుంచి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమున్నాయనేది చూసినట్లయితే కెమిస్ట్రీలో మనకి మెయిన్లీ టూ టైప్స్లో ఉండడం జరుగుతుంది. అది ఫస్ట్ ఏంటంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని, అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ అని 2 waysలో మనకి కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి మనకి అరౌండ్ 8 to 9 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్, వీటి నుంచి అయితే అరౌండ్ 7 to 8 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 40 క్వశ్చన్స్లో. అండ్ సొల్యూషన్స్ నుంచి అయితే మనకి 6 to 7 క్వశ్చన్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ సిహెచ్ అండ్ ఓ, వీటి నుంచి అయితే అరౌండ్ 7 to 10 క్వశ్చన్స్ మధ్యలో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలక్ట్రోకెమిస్ట్రీ, దీని నుంచి అయితే అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్, అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ, దీని నుంచి అయితే 4 to 5 క్వశ్చన్స్, అదేవిధంగా అటామిక్ స్ట్రక్చర్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, వీటి నుంచి అయితే అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లైక్ గ్యాసెస్, లిక్విడ్స్, ఫ్లూయిడ్స్, వీటి నుంచి అయితే మనకి అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ టాపిక్స్ అనేవి మనకి కొంచెం కెమిస్ట్రీ అనేవి కొంచెం ఈజీగా ఉంటుంది కంపేర్ టు ఫిజిక్స్, కాబట్టి మెజారిటీ ఆఫ్ ది మార్క్స్ అనేవి మనం కెమిస్ట్రీలో మనం గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కెమిస్ట్రీని మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఫిజిక్స్లో మీరు ఏవైతే మీరు కాన్సెప్ట్స్ కొన్ని స్కిప్ చేయాలనుకుంటారో, లైక్ కొన్ని హార్డ్ టాపిక్స్ ఉంటాయి, వాటిని స్కిప్ చేసి కెమిస్ట్రీలో మాత్రం ఏ టాపిక్స్ వదలొద్దు. సో ఎందుకంటే కెమిస్ట్రీ అనేది మనకు కొంచెం ఈజీగా హై స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్ మనం ఆర్గానిక్, ఇనార్గానిక్ వెయిటేజ్, అదేవిధంగా చాప్టర్ వైజ్ వెయిటేజెస్ చూసినట్లయితే కెమిస్ట్రీ నుంచి అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ నుంచి 8% ఆఫ్ క్వశ్చన్స్, అదేవిధంగా సొల్యూషన్స్ నుంచి 7%, థర్మోడైనమిక్స్ నుంచి 4%, గ్యాసెస్ లిక్విడ్ స్టేట్స్ నుంచి 4%, అదేవిధంగా సాలిడ్ స్టేట్ కెమికల్ కైనెటిక్స్, వీటి నుంచి 3%, సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ మెజర్మెంట్స్ ఇన్ కెమిస్ట్రీ, మోల్, ఈ కాన్సెప్ట్ నుంచి అయితే అరౌండ్ 1% క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనం చాప్టర్ వైజ్
వెయిటేజ్ చూసినట్లయితే అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్ నుంచి 8%, సొల్యూషన్స్ నుంచి 7%, గ్యాసెస్ వీటి నుంచి అరౌండ్ మనకి ఎలా అయితే ఉందో ప్రీవియస్లో సేమ్ అదేవిధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసినట్లయితే కార్బాక్సిక్ యాసిడ్స్ దీని నుంచి అరౌండ్ 3% క్వశ్చన్స్, పాలిమర్స్ నుంచి 3% క్వశ్చన్స్, అదేవిధంగా ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, కార్బోహైడ్రేట్, హాల్బురెన్స్ వీటి నుంచి అరౌండ్ మన ఆల్కహాల్ నుంచి అరౌండ్ 2% క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ఏదర్స్ ఫినాయిల్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో వీటి నుంచి అరౌండ్ 1% క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి కెమిస్ట్రీ చాప్టర్ వైజ్, అదేవిధంగా ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండ్ క్వశ్చన్స్ గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ గైస్. ఎందుకంటే మనకి మెజారిటీ ఆఫ్ ది మార్క్స్ అరౌండ్ 80 మార్క్స్ అంటే హాఫ్ ఆఫ్ ది మార్క్స్ అనేవి ఓన్లీ మ్యాథమెటిక్స్ నుంచే వస్తున్నాయి. సో మ్యాథ్స్ నుంచి చూసుకున్నట్లయితే మనకి కొన్ని మెయిన్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. వాటి నుంచి మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ అయితే వాటి మీద పెట్టాలి. సో ఈజీగా మనం మ్యాథ్స్ నుంచి అయితే మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అరౌండ్ 70 to 80% మార్క్స్ అయితే మనం ఈజీగానే గెయిన్ చేయొచ్చు కొంచెం ప్రాక్టీస్ చేస్తే. సో ఆల్జీబ్రా నుంచి, అదేవిధంగా క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ, వెక్టార్, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, అనాలిటికల్ జామెట్రీ, క్యూబ్ రూట్ ఎంటిటీ అండ్ మోడ్యులస్, కాంప్లెక్స్ నెంబర్స్, లాకస్, మ్యాక్సిమా అండ్ మినిమా, ఈ టాపిక్స్ ఈ చాప్టర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. అండ్ అదేవిధంగా మనకి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి చూసినట్లయితే మనకి అరౌండ్ ప్రాబబిలిటీ నుంచి అయితే మెజారిటీ ఆఫ్ ది మార్క్స్ రావడం జరుగుతుంది. మనకి ప్రాబబిలిటీ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది కాబట్టి అరౌండ్ మనం 80 to 90% మార్క్స్ అనేవి ఈజీగా దాని నుంచి అయితే గెయిన్ చేయొచ్చు. అండ్ వెక్టార్స్ కూడా మనకి కొంచెం ఈజీగానే ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అది కూడా అరౌండ్ మనకి 50 to 70% మార్క్స్ అయితే వెక్టార్స్ నుంచి ఈజీగా గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా క్యాలిక్యులస్ నుంచి 5% మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ మనకు కొంచెం టఫ్గా ఉండొచ్చు ఫార్ములాస్ వాటి బట్టి, కానీ అవి కూడా మనం మ్యాక్సిమం 50 to 70% మార్క్స్ ఈజీగానే గెయిన్ చేయొచ్చు. వాటి నుంచి మనకి అరౌండ్ 4% to 5% మధ్యలోనే వెయిటేజ్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఇది మనకి కంప్లీట్గా ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించిన సిలబస్, అదే చాప్టర్ వైజ్, అదేవిధంగా చాప్టర్ వైజ్ వెయిటేజ్ మనకి ఎంత క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గైస్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో, నెక్స్ట్ మనకి మే నెలలో ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియో అయితే ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళకైతే షేర్ చేయండి గైస్. అండ్ అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎంసెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.